నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రత్యేక మణిహారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. పుష్కరాలలో ఎన్నో సంప్రదాయాలు మరెన్నో విధి విధానాలు కనిపిస్తాయి. వాటన్నిటిలోకి ప్రత్యేకమైనది పిండ ప్రదానం. 12 ఏళ్ల కోమారు వచ్చే పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వాళ్లు భావితరాలు సంతోషంగా ఉండాలని దీవిస్తారు. మరి పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానానికి సంబంధించి ఎంతో మంది ప్రేక్షకులు వారి సందేహాలను మాకు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ సమాధానాలిచ్చేందుకు మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ సుధానిధి, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషా అనువాదకర్త బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి ధర్మ సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం అండి. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని మాధవరావు గారు సూళ్లూరుపేట నుంచి రాస్తున్నారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం ఎందుకు చేయాలి తెలియచేయండి అని కోరుతున్నారండి. నేల మీద ఏదైనా ఒక వస్తువు పడిపోతే ఆ వస్తువుని ఎవరైనా ఇస్తే ధన్యవాదాలు అంటాం. మనని ఇష్టపూర్వకంగా కని ప్రతినిత్యము మన కోసమే మన తోడిదే లోకంగా జీవించి అనారోగ్యం వస్తే రాత్రి పగలు అనే భేదం లేకుండా తమకే అనారోగ్యం వచ్చిందన్నట్టుగా భావించి మన కోసమే వాళ్ళు శ్రమించి రాత్రి పగలు ఎండ వాన అనకుండా ఏ తల్లిదండ్రులు మన కోసం అలా జీవించారో జీవిస్తున్నారో జీవించాలని నిర్ణయించారో అలాంటి వాళ్ళకి కనీసపు కృతజ్ఞతని తెలపడం ధర్మం, మనది బాధ్యత. అంచేత ఏ తల్లిదండ్రులు తమ భౌతికమైనటువంటి శరీరాన్ని విడిచి అక్కడికి వెళ్ళారో, పితృ దేవతారూపంగా అక్కడ ఉన్నారో వాళ్ళని ధ్యానించుకుని ఇక్కడ మనం పిండ ప్రదానాన్ని చేయడం సరైనటువంటి కర్తవ్యం. దేవో యది పితా జాతః, ఒకవేళ మన తండ్రి అంటే పితృదేవతలు అదృష్టవశాత్తు వాళ్ళు చేసిన మంచి పనుల చేత దేవః యది జాతః, దేవుడిగానే అయితే తస్యాన్నమమృతం భూత్వా దేవత్వేప్యనుగచ్చతి, మనం పెట్టే పిండం వారికి అమృత రూపంగా పెడుతుంది. పిశాచే రుధిరం భవేత్, పరమ దౌర్భాగ్యకరమైనటువంటి పనుల్ని చేసినటువంటి తండ్రి ఎవరైనా ఉంటే కొడుకు పెట్టినటువంటిది అతడు పిశాచి రూపంలో ఉన్నాడు కాబట్టి రుధిరం భవేత్, రక్త రూపంగా చెందుతుంది. కంచి కామకోటి పరమాచార్యుల వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు 1969లో నేను కళాశాలలో చదువుకునే రోజుల్లో మంచి మాట చెప్పారు. ఇప్పటికీ ఆయన చెప్పిన మాటలు చాలా నా చెవిలో వినిపిస్తూ ఉంటాయి. ఈవేళ ఇక్కడ మనీ ఆర్డర్ని మనం రూపాయల్లో కడితే వాడు ఏ అమెరికాలోనే ఉంటే మన పిల్లవాడో మరొకడో అతనికి డాలర్ల రూపంలోనే అందుతుంది తప్ప రూపాయల రూపంలో అందదు. అవును. అలాగే మనం ఇక్కడ పెట్టినటువంటి పిండం అక్కడ వారు దేవరూపంలో ఉంటే అమృతంగా, పిశాచి రూపంలో ఉంటే రుధిర రక్త రూపంలో పెడుతుంది. నాగత్వే పాముగా ఉన్నట్టయితే వాయు రూపంలో అందుతుంది. ఖచ్చితంగా అందుతుంది తప్ప పెట్టబడ్డటువంటి పిండం వ్యర్థం కాదు. కాబట్టి పిండ ప్రదానాన్ని చేయాలి. ఆ సభలో వెంటనే ఒక ఆయన లేచి సాష్టాంగపడిపోయి పెద్దగా ఏడుస్తూ, ఎంత దౌర్భాగ్యుడండి నేను, మా నాన్న నాకేం చేయలేదని నేను 5-6 సంవత్సరాల నుంచి ఏమీ చేయడం మానేశాను, ఇప్పుడు సాష్టాంగపడి పొరపాటును ఒప్పుకుంటున్నాను, మీ మాట గట్టితనం నాకు నచ్చింది, నేను మరుక్షణంలో వెళుతున్నాను, ఏడుస్తూ వెళ్ళిపోవడం నాకు ఇప్పటికీ కళ్ళలో కనిపిస్తుంది. అంచేత పిండ ప్రదానాన్ని వాళ్ళ ఎడ కృతజ్ఞతని చెల్లించుకుంటూ చేయవలసింది. నిశ్చయంగా అందేటటువంటిదే తప్ప అందకపోవడం ప్రశ్న లేదు. కృతజ్ఞతని చెల్లించుకోకుండా ఉండడం సరి